గాంధీ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం రేపింది. అప్పుడే పుట్టిన మగబిడ్డను ఓ మహిళ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. తన చెల్లెలు కుమారుడిని చెప్పి ఆసుపత్రి సిబ్బందిని నమ్మించింది. ఆపరేషన్ థియేటర్ నుంచి పసికందును తీసుకుని ఆటోలో వెళ్లేందుకు రెడీ అయింది. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. విజయవాడకు చెందిన తేజ, జ్యోతి రసూల్పురలో నివాసం ఉంటున్నారు. నిన్న ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది జ్యోతి. పుట్టిన కొద్ది సమయంలోనే ఆపరేషన్ రూమ్లోకి ప్రవేశించిన మేరీ పసికందును కిడ్నాప్ చేసింది. సిబ్బంది నిర్లక్ష్యం, సెక్యూరిటీ వైఫల్యంతోనే కిడ్నాప్ జరిగిందని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆవిడెవడో నాకు తెలియదు, ఆవిడ ఎత్తుకొని పోయింది, నేను కూడా చూడలేదు. తర్వాత వీళ్ళందరూ వచ్చి ఇక్కడ గొడవ లోపలికి వెళ్ళి చూసేటప్పుడు అప్పుడు నాకు తెలిసింది. నేను బయట ఉన్నాను, గేటు అవతల, నాకు అప్పటికీ తెలియదు అన్నమాట. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, మా తాలూకా అంటుంది, కానీ నాకు తెలియదు అని చెప్పి. జస్ట్ ఇదంతా ఒక 15 నిమిషాలు జరిగిపోయిందన్న. బెడ్ బ్యాంక్కి వెళ్ళి ఇచ్చిలోగా ఇదంతా జరిగిపోయింది. ఆమె షెడ్లో తిరుగుతుంది. మేము 7 గంటలప్పుడు చూసినాం, ఇక్కడ 7 గంటలప్పుడు చూసి ఆమె షెడ్లో తిరిగింది. తర్వాత ఒక 2 గంటల ముందు ఆమె ఒక చెద్దరు తీసుకొని అటు సైడ్ మెడికల్ కాలేజ్ సైడ్ వెళ్ళిపోయింది. పోయింది కదా అని మేము కూడా గమనొక్కున్నాక ఏమైంది, మళ్ళీ ఒక బాబుని తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఎత్తుకొని వచ్చి ఆటో దగ్గరికి వచ్చింది. ఆటో దగ్గరికి వచ్చినాక ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. అడిగితే ఆర్కేపురం వెళ్ళాలి అన్నది. ఆర్కేపురంలో ఎక్కడ వెళ్ళాలంటే ఆర్కేపురమే వెళ్ళాలి అని చెప్పింది. చెప్పినాక మాకెందుకో డౌట్ వచ్చి రానని చెప్పినాక ఆమె అక్కడికి వెళ్ళిపోయినాక ఇతను చూసి ఇట్లా తిరుగుతుంది, ఆమె బాబు ఆమెది కాదు అంటే మళ్ళీ పిలిచి ఇక్కడ వస్తుందంటారా అంటే మళ్ళీ వచ్చినాక ఆటోలో కూర్చోబెట్టి ఫస్ట్ పిఎస్ కాడికి పోయినాం. పిఎస్ వల్ల ఎవరు లేకపోతే మన హెల్త్ ఇన్స్పెక్టర్ సింగ్ సార్ ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి పిలిపించాక సింగ్ సారు వాళ్ళ సెక్యూరిటీని తీసుకొని వచ్చి తీసుకెళ్ళాక ఆమెను అడిగారు, ఎవరు బాబు అంటే మా చెల్లెలు కొడుకు అని చెప్పిండు. మీ చెల్లెల పేరు ఏమి అంటే లక్ష్మి ఏమో చెప్పిందంట. లోపల పోయి చెక్ చేసి ఆ పేరులో ఎవరు లేరు.